ఏపీ విభజన జరిగి 10 ఏళ్లు దాటింది. ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది. కానీ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విభజనపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఈ యూనివర్సిటీలను ఏపీలో ఏర్పాటు చేయడంపై శ్రద్ధ కనిపించడం లేదు. విభజన జరిగాక మొదటి 5 ఏళ్లు ప్రభుత్వ సంస్థల విభజన ప్రక్రియ సంక్లిష్టంగా ఉంది. అనంతరం విభజనకు అవకాశమున్న వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. నాటి తెలంగాణ ప్రభుత్వంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జగన్ యూనివర్సిటీల విభజనను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఓపెన్ యూనివర్సిటీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని హడావిడిగా నిర్ణయం తీసుకున్నా అది అక్కడే ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వర్సిటీల విభజన విషయంలో తీరు మారలేదు. దీంతో ఈ 2 యూనివర్సిటీలు రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం దాటినా ఇప్పటికీ అనేక ప్రభుత్వ సంస్థల విభజన పూర్తి కాలేదు. ఆస్తుల విషయంలో ఏర్పడిన న్యాయ వివాదాల కారణంగా ఉమ్మడిగానే ఉన్నాయి. అయితే 2 రాష్ట్రాల మధ్య ఉమ్మడి సేవలు అందించడం కష్టమని భావించి చాలా సంస్థలు అనధికారికంగా విడిపోయాయి. ఉదాహరణకు విభజన జరగకపోయినా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలి వంటి వాటికి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు సొంతంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించాయి. కానీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉమ్మడిగా కొనసాగుతున్నాయి. ఏపీలో ఓపెన్ వర్సిటీకి 76 స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడిలో కేంద్రాలు ఉన్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య స్వల్పంగానే ఉన్నాయి. కానీ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదివే విద్యార్థులు ఏపీలో సుమారు 30,000 మంది ఉన్నారు. ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసింది అనే కారణం చూపుతూ హైదరాబాద్లోని ఓపెన్ యూనివర్సిటీ ఏడాది నుంచి ఏపీలోని స్టడీ సర్కిళ్లకు సేవలు ఆపేసింది. దూర విద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఏటా జూన్ చివరి నెలల్లోనే అడ్మిషన్లు చేపడతాయి. కానీ ఈ ఏడాది నుంచి ఏపీలోని స్టడీ సర్కిళ్లకు ఓపెన్ యూనివర్సిటీ సేవలు నిలిపివేయడంతో కొత్తగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వలేదు. ఏపీలోని స్టడీ సర్కిళ్ల ద్వారా చదివే విద్యార్థులు ఏటా దాదాపు 16 కోట్ల రూపాయల ఫీజులు యూనివర్సిటీకి చెల్లిస్తున్నారు. ఆ ఫీజులు తీసుకుంటున్న యూనివర్సిటీ స్టడీ సర్కిళ్లు ఏపీలో ఉన్నందున అక్కడి ఉద్యోగులకు జీతాలు ఇవ్వబోమని గతంలోనూ మెలిక పెట్టింది. దీంతో ఉద్యోగుల జీతాల బిల్లులు జనరేట్ చేసి పంపితే ఏపీ ప్రభుత్వమే ఇక్కడి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది. ఇప్పుడు వర్సిటీ సేవలు ఆపేసినందున జీతాల బిల్లులు కూడా పంపబోము అంటూ అక్కడి అధికారులు అడ్డం తిరిగారు. దీంతో 2 నెలలుగా ఏపీలోని స్టడీ సెంటర్లలో ఉద్యోగుల జీతాలు ఆగిపోయాయి. జీతాల చెల్లింపులకు బిల్లులు పంపాలంటూ సోమవారం ఏపీ ఉన్నత విద్యామండలి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి లేఖ రాసింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లోపించింది. అప్పటి టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు అన్ని విషయాల్లోనూ వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో అప్పట్లో ఉమ్మడి సంస్థల విభజన ముందుకు కదలలేదు. అనంతరం ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో విభజన సమస్యలు కొలిక్కి వస్తాయని అందరూ ఊహించారు. ప్రభుత్వాల పరంగానూ వ్యక్తిగతంగానూ వైసీపీ, టీఆర్ఎస్ సర్కార్లు, నాటి సీఎంలు జగన్, కేసీఆర్ సన్నిహితంగా మెలిగారు. ఆ సమయంలో ప్రభుత్వ సంస్థల విభజనకు మంచి అవకాశం ఏర్పడినా జగన్ సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం చేశారు.